క్రిస్మస్ అనేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం ఎలా చేసుకోవాలి అనంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మ, ఆయన ఆత్మ చేత నడిపించబడుచున్న వారమై చేసుకోవాలి. ఎందుకనంటే ఆయన మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకంలో రావతారిగా జన్మించినటువంటి వాడై ఉన్నాడు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు, నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు రక్షకానా, నీకు వందనాలు శ్రీ రక్షకానా, నీకు వందనాలు. ఎవరికి వందనాలు? దేవా నీకు వందనాలు. నా నిమిత్తమై నరుడుగా పుట్టావు ఈ లోకంలో. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఒక చిన్న మాటలో చెప్పాలండి, ఏం చెప్తారు మీరు? క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తును ఆరాధించుట. మరి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ధనాన్నా, లేకపోతే మనుషులనా, లేకపోతే లోకాన్నా, ఇంటినా, లేకపోతే ఆహారాన్నా? దీన్ని ఆరాధిస్తున్నాం మనం. దేవుణ్ణి ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట ప్రియ దేవుని బిడ్డలారా చాలా ముఖ్యమైనటువంటి విషయమైనది. అందుకనే నేటి దినాన వాట్ ఈజ్ క్రిస్మస్ అనేటువంటిది చెప్పుకుందాం. క్రిస్మస్ స్పెల్లింగ్ మీ అందరికీ తెలుసు. CHRISTMAS. ఆ రాజు పుట్టాడు జీసస్ క్రైస్ట్. CHRISTMAS. రాజు పుట్టాడు జీసస్ క్రైస్ట్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. CHRISTMAS. క్రిస్మస్. C ఫర్ కాల్. మానవుని పిలవడానికి ఆయన వచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుని పిలవడానికి వచ్చాడు. చూడండి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అన్ని లోకములకు అవతల ఉన్నా, అన్ని లోకములకు అవతల ఉన్నా, ఉన్నత లోకాన సన్నుతులు గొన్నా దేవా. అన్ని లోకములకు అవతల ఉన్నటువంటి దేవాది దేవుడు ఎక్కడున్నాడు? దివిలో ఉన్నాడు. భూమి మీదకి వచ్చాడు.